నమస్తే అమ్మలారా, నేను మీ సంగీత గౌడ్ పేరు. మీరు చూస్తున్నది మామ్ గీతా స్టెప్స్ ఛానల్. వేసవి కాలంలో గర్భిణీగా ఉండడం ఎంత కష్టమో తెలుసా? చెమట, తలనొప్పి, అలసట, చర్మ సమస్యలు అన్నీ కూడా బాధిస్తాయి. ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా ఇంట్లో ఉండే పద్ధతులతోనే, ఇంట్లో ఉండే వాటితోనే ఏ విధంగా వేసవిలో ఆరోగ్యంగా ఉండాలో చెప్తాను. ప్రత్యేకంగా వాపు, వాంతులు, తలనొప్పి లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వేసవిలో గర్భిణీ స్త్రీల కోసం ముఖ్యమైన చిట్కాలు చూసేద్దాం. మొదటిగా చూస్తే హైడ్రేషన్ చాలా ముఖ్యమండి. రోజుకి కనీసం 3 లీటర్ల నీరన్నా తాగాలి. నీటితో పాటు మజ్జిగ, టెండర్ కోకోనట్, నిమ్మరసం మరియు జీలకర్ర నీళ్ళు కూడా తాగండి. కొన్ని తాగితే డీహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్త. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, సోడా, కాఫీ లాంటివి తగ్గించండి. రెండవదిగా చూస్తే ఉప్పు తగ్గించండి, అప్పుడే వాపు తగ్గుతుంది. ఎక్కువ ఉప్పు తినడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండిపోతుంది. ముఖ్యంగా ప్యాకెట్ ఫుడ్స్ లైక్ చిప్స్, పికల్స్ లాంటివి తగ్గించండి. ఇక మూడవదిగా చూస్తే వేసవిలో కాళ్ళ వాపు తగ్గించడానికి ఉప్పు తగ్గించాలని ఆల్రెడీ చెప్పాను కదా. దీంతో పాటు కాళ్ళు కూడా ఎత్తి ఉంచండి. చల్లటి నీటిలో కొంచెం సేపు ఉప్పు వేసుకొని కాళ్ళు ముంచండి. బిగుతైన చెప్పులు వేసుకోవద్దు, సాఫ్ట్గా కొంచెం మెత్తగా ఉండే చెప్పులని మాత్రమే వాడండి. ఇక వేసవిలో ఆహారం విషయంలో జాగ్రత్త. ముఖ్యంగా తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తినండి. ఏది ఎక్స్ట్రా ఎక్కువగా తిన్నా కూడా అజీర్తి అవ్వచ్చు, కొన్నిసార్లు డీహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే పెరుగన్నం, దోసకాయ, వాటర్ మెలన్, అన్ని రకాల పండ్లు మీరు తినచ్చు. పుదీనా చట్నీ కూడా చేసుకొని తినచ్చు. ఇదంతా వేసవిలో చాలా మంచి ఆహారం అని చెప్పాలి. కొన్ని ఆహారాలు తగ్గించాల్సి వస్తుంది. ముఖ్యంగా బయట తినే మసాలా ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం మీరు తగ్గించుకోవాలి. ఇక ఐదవదిగా చూస్తే వేడి తగ్గించే శ్వాస వ్యాయామాలు చేయొచ్చు, చాలా మంచిదండి. ముఖ్యంగా ప్రాణాయామం, శీతాళి ప్రాణాయామం అని అంటారు. నాలిక పొడుచుకొని లోపల గాలి పీల్చుకోవడం. ఈ వ్యాయామం చేస్తే కూడా మీ యొక్క శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. రోజుకు 5 నిమిషాలు చేస్తే మీ శరీరం చల్లగా ఉంటుంది. ఆరవదిగా చూస్తే అలసట తగ్గించే ప్రయత్నాలు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోండి. కాటన్ దుస్తులు ధరించండి. లైట్ కలర్స్ అనేవి వేసుకోండి. డార్క్ కలర్స్ వేస్తే మీకు స్వెట్టింగ్ అధికంగా వస్తుంది. మెడ మీద లేదా కాళ్ళపై చల్లటి నీటితో ముంచిన గుడ్డను మీరు ఉంచుకోవడం వల్ల కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. వేసవిలో వాంతులు, గుండెల్లో మంట ఉన్న వాళ్ళకు చాలా కష్టమని చెప్పాలి. అందుకే డ్రై స్నాక్స్ని దగ్గరగా ఉంచుకోండి. రస్క్ బిస్కెట్స్ లాంటివి తీసుకోండి. నిమ్మరసాన్ని తరిగి చల్లగా తాగండి. యాలకులు లేదా లెమన్ వాసనను పీలుస్తూ ఉండండి, అప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది. ఇక 8వదిగా చూస్తే తులసి నీటితో స్నానం. తులసి ఆకులు ఉడకబెట్టి ఆ నీటితో స్నానం చేయండి. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక 9వదిగా చూస్తే చర్మ సంరక్షణ మరియు సన్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే సహజమైన సన్ స్క్రీన్ లోషన్స్ వాడండి. అలోవెరా జెల్, గంధం లాంటిది వాడినా కూడా మంచిదే. బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు మరియు కూలింగ్ గ్లాసెస్ అనేవి వేసుకోండి. ఫ్యాన్ మరియు కూలర్ ఉండే చోట్లని కూర్చోండి. ఇక 10వదిగా చూస్తే వేసవిలో నిద్ర సమస్యలు సాధారణమే కదా, నిద్ర సరిగ్గా పట్టదు. అందుకే పడుకునే ముందు చల్లటి నీటిలో కాళ్ళు ముంచండి. కాటన్ పరుపులే వాడండి. మస్కిటో నెట్స్ వాడండి. గదిలో గాలి ప్రవాహం ఉండేలాగా చూసుకోండి. మీ రూమ్ టెంపరేచర్ ఎప్పుడు కూడా చల్లగా ఉండేలాగా చూసుకోండి, అప్పుడు మీకు నిద్ర బాగా పడుతుంది. అంతేకాదు వాకింగ్ టైమింగ్స్ కూడా చాలా ముఖ్యమండి. వేసవి కాలంలో వాకింగ్ అనేది చేయాలి అని ఎండ సమయంలో వాకింగ్ అనేది చేయకూడదు. ఉదయం 6 నుండి 7 గంటల మధ్యనే వాకింగ్ చేయండి, లేదా రాత్రి పడుకునే ముందు వాకింగ్ చేయండి. నీటి బాటిల్ తీసుకొని వెళ్ళడం మరవద్దు. వాకింగ్ టైంలో నీరు ఎప్పుడు కూడా పక్కన ఉండేలాగా చూసుకోండి. ఫ్రెండ్స్, గర్భం అంటే గొప్ప బాధ్యత, వేసవి అంటే పరీక్ష. కానీ సరైన జాగ్రత్తలతో మనం ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండొచ్చు ఈ వేసవిలో. మీకు డయాబెటీస్, బీపీ లేదా ఇతర సమస్యలు ఉంటే డయట్ మార్చే ముందు డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోండి. మరి ఇంకేంటి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్, చిట్కాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అవి అప్డేటెడ్గా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరి ఒక చక్కటి వీడియోతో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.